రైట్ రామ్నాథ్ గారు ఒక్క పాయింట్ చెప్పండి, తర్వాత మనం తిరుపతి హోటల్ ముంతాజ్ హోటల్ అక్కడ ధార్మిక సంఘాలు చేస్తున్నటువంటి ఆందోళన వాటిపైన మాట్లాడదాం. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ పంపకాలు పంచాయతీలు ఏదైనా ఉండండి, వాళ్ళ పర్సనల్ వాళ్ళు ఏమైనా తీసుకోండి, ఏ పదవులు వాళ్ళు పంచుకుంటారా ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ పరిపాలన మీద పూర్తి స్థాయిలో దాని ప్రభావం కనిపిస్తోంది. పంచాయతీరాజ్ శాఖలో ఎన్ని ఫైళ్లు ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయని ఎన్ని ఉన్నాయి సార్ ఒకసారి చూసి చెప్పండి. పంచాయతీరాజ్ శాఖలో పెండింగ్ 14,140 టాప్ 14,000 ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు ఈనాడులో రాయించారు. సార్ ఇంకోటి ఇది కూడా గమనించాలి సార్. పరిష్కరించినవి కూడా చూడాలి సార్. మనం పరిష్కరించినవి జిఏడిలో 17,000 అంట సార్ పరిష్కరించినవి, రెవెన్యూలో 16,000 అంట సార్, జలవనరుల శాఖలో 18,000 అంట సార్. పాపం హోంశాఖ మంత్రి పనిచేయట్లేదు నాకు అది ఇవ్వండి అని చెప్పాడు కదా సార్. ఆ హోంశాఖలో 12,200 ఫైల్స్ క్లియర్ అయినాయి సార్, కానీ ఈయన మాత్రం 9,000. ఆయన వెనకబడ్డ ఫైళ్ల క్లియరెన్స్ లో 9,011 పరిష్కరించినవి పెండింగ్ లో ఉన్నవి తీసుకుంటే టాప్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇది సరే రాయించారా, ఉద్దేశపూర్వకంగా రిలీజ్ చేశారా, ఏమైనా కానీ పరిపాలన కుంటుపడిపోతుంది. మళ్ళీ కూడా గమనించాలి సార్, ఇది ఈనాడు పేపర్ సార్ మాది. ఈనాడు పేపర్. రైట్ రామ్నాథ్ గారు ప్లీజ్. ఈశ్వర్ గారు, ఇప్పుడు ఏ మెడికల్ కి అందని కారణం ఇది. నడుము నొప్పి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి ఫోన్ కాల్ మేము అటెంప్ట్ చేయలేదని చెప్పారు అంటే ముఖ్యమంత్రి అన్న అమాయకుడు అనుకోవాలి. అది అబద్ధం, పచ్చి అబద్ధం. నడుము నొప్పికి ఫోన్ కాల్ అటెంప్ట్ చేయకపోవడానికి అన్నది అసలు లాజిక్కే లేదు. కావాలని వాంటెడ్ గా వీళ్ళ మధ్య జరుగుతుంది. ఇక ఫైళ్ల విషయానికి వస్తే మొన్న రాశారు, ఈ ఫైళ్ళన్నీ ఎందుకు ఆగుతున్నాయి ఇంత స్థాయిలో, ఏది ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, వ్యవసాయం, హోం అన్ని కీలకమైన శాఖల్లోనే, బాగా డబ్బులు సర్క్యులేట్ అయ్యే శాఖల్లోనే, పెద్ద పెద్ద కాంట్రాక్టులకి డబ్బులు ఇచ్చే అవకాశం ఉన్న శాఖల్లోనే ఫైళ్లు ఎందుకు వెనుకబడ్డాయి అంటే మొన్న ఇంకో పత్రిక రాసింది వాళ్ళ పత్రికే. ఇవన్నీ కీలకమైన ఫైళ్ళన్నీ బేరసారాలకు అవకాశం ఉండే ఫైళ్ళన్నీ తొక్కి పెడుతున్నారు అని రాసింది 2 రోజుల క్రితం ఆంధ్రజ్యోతి పత్రికలో. అది ఏం చెప్పారు, మంత్రులు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అణిచిపెడుతున్నారంటే బాగోదు కదా అని చెప్పి కార్యదర్శులే అణిచిపెడుతున్నారని చెప్పేశారు. కార్యదర్శులు, అధికారులు బేరసారాల కోసం ఈ కీలకమైన ఫైళ్లను అణిచిపెడుతున్నారట. బేరసారాలు అంటే లంచాలు ఇవ్వడం అయిన తర్వాత చేస్తూ ఉన్నారని ఒక ఇంప్రెషన్ ఇచ్చేలా రాశారు. ఒకవేళ అదే నిజమైన కూడా దానికి ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలి. ద గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ గా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కార్యదర్శులు, అధికారులు లంచాల కోసం వేల ఫైళ్లను తొక్కి పెడుతూ ఉంటే అది ఎవరికి అవమానము? ముఖ్యమంత్రి మంత్రులకి ఏం పట్టున్నట్టు ఆయా శాఖల పైన ముఖ్యమంత్రి గారికే పట్టు లేదని ఇంకా మొత్తం ఎత్తిపోయింది గవర్నమెంట్ అనుకోవాలి. అప్పుడు దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారు కొద్ది రోజుల క్రితం అన్నారు, నేను అప్పుడు ఇంకా బాగా చదువుకొని ఉండాల్సింది, ఇప్పుడు ఈ ఫైల్ అన్ని ఇంగ్లీష్ లో చదవాలంటే చాలా కష్టం అవుతుంది నాకని ఒక మాట అన్నారు. ఆయన చిత్ర పరిశ్రమలో హ్యాపీగా ఎంజాయ్ గా ఎదిగిన వ్యక్తి, బాగా నడిచిన వ్యక్తి. ఆ వైభోగం, ఆ యోగం అంతా ఇక్కడ ఉండవు, ఇక్కడంతా పని చేయాలి అనుకొని ఉంటారు. ఇందుకని నేను డిప్యూటీ సీఎం అయింది, ఏంది ఫైల్ ఏంది, 1000 ఫైళ్లు చూడటం ఏంది అని. ఇంకొకటి తెలియకుండానే పాలిటిక్స్ లోకి వస్తారా సార్, లేకపోతే మంత్రి అవుతారా? ఆయన అన్నారు ఫైళ్లు ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉంది నాకు చదవడం అని ఆయన అన్నారు. ఇంకొకటి, ఈ ఫైళ్లలో ఎక్కడైనా సరే తేడాగా సంతకాలు పెడితే పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఫస్ట్ ఆయన టార్గెట్ చేస్తారు, అన్ని నోట్ చేస్తారు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు చేసే తప్పులన్నింటినీ కూడా ప్రస్తుతానికి నోట్ చేస్తారు. ఏ ఫైళ్లలో ఎక్కడెక్కడ తేడాలు చేశారంటే పవన్ కళ్యాణ్ 1 ఫైల్ మార్నింగ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీడియా అటాక్ మొదలు పెట్టిన రోజు అవన్నీ తీస్తారు. ఇదిగో పవన్ కళ్యాణ్ గారు ఇది చేశారు అని, భూములు కేటాయించుకుంటున్నారు అని చెప్తున్నారు. అవి కూడా ఒకరోజు చూస్తూ ఉండే అవన్నీ పవన్ కళ్యాణ్ గారి మేరకు చూస్తారు. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారికి 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి రూలింగ్ చూసిన తర్వాత, ఈ 8 నెలల రూలింగ్ చూసిన తర్వాత ఒకవేళ ఇలాగే వెళ్ళారు అంటే నెక్స్ట్ గవర్నమెంట్ అన్నది అసంభవం రావడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిసి వెళ్లి చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీతో పాటు తాను తన పార్టీ మునగడమా, లేకుంటే ఇదంతా నాకు సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు ఏజెండా ఇది, నేను ఇలా అనుకోలేదు, హామీలు అమలు చేస్తారని నేను చంద్రబాబు గారిని నమ్మాను అని చెప్పి ఇప్పుడు ఏడాది తర్వాత లేకుంటే ఎన్నికలకు ముందు ఆ టీడీపీ కూటమి పడవ నుంచి పక్కకు దూకేసి, ఆ దూకేసినా కూడా ఆయన బాగుపడటము మళ్ళీ గెలవడం అనేది ఉండదు. ఎలాగైనా కూడా తప్పదు ఫెయిల్యూర్. కాకపోతే ఈ పాపంలో నేను పాలు పంచుకుంటాను అని చెప్పడమా, లేకుంటే ఈ పాపంలో నాకు సంబంధం లేదని తప్పించుకొని ఓడిపోవడమా? ప్రాయశ్చిత్తం చంద్రబాబు ఏం చేస్తారనే దానిపైనే ఉంటుంది. ప్రాయశ్చిత్తం దొరకాలిగా అంతే. అప్పుడు అది దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒకటైతే వచ్చేసింది, డిస్ప్యూట్ అయితే మొదలైంది. రైట్.